అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళం నుండి వాల్మీకి మహాకవి రచించిన ఉపవాచకం రామాయణం నుండి బాలకాండ, అయోధ్యకాండ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు తరగతిలో అరణ్యకాండ చెప్పుకుందాం. నేను చదువుతాను, మీరు చేతి వేలి దగ్గర పెట్టి శ్రద్ధగా అనుసరించండి. దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లె తాటిని ధనుస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది. సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయములోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు. మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక్కడ చూడండి, దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం. అంటే మునులు ఆశ్రమాలు ఎన్నో ఉన్న ప్రశాంతమైన ప్రదేశం దండకారణ్యం. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండుని పురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం వల్ల దీన్ని దండకారణ్యం అని పిలుస్తారు. అందుకని ఈ ప్రదేశానికి అంత ప్రశాంతత, పవిత్రత కలిగింది. తరువాత పేర చూడండి, వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు. రామ లక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామ లక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు. ముష్టిఘాతాలతో, మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు. ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే విరాధుడు తన పూర్వ కథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడుగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని, శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పూడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణులు. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు. తన తపఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. అక్కడ మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను
ఏకరువు పెట్టారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు. రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు. వారితో శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తానన్నాడు. అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనం ఉంది. పై పేరాలో విరాధుడనే రాక్షసుడని ఉంది కదా, ఆయన గురించి చెబుతాను, వినండి. విరాధుడు కుబేరుని ఆజ్ఞపై రంభను తీసుకురావడానికి వెళ్ళి చెప్పిన సమయానికి తేలేకపోవడం వల్ల రాక్షసుడుగా జన్మించమని కుబేరుడు విరాధుణ్ణి శపించాడు. విరాధుడు శాప విమోచనం కోరగా త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను వధిస్తాడు, మరలా నీవు పూర్వరూపాన్ని పొందుతావని కుబేరుడు అంటాడు. ఆ శాపమే ఈ విరాధుడనే రాక్షసుడు. ఈ విరాధుడనే రాక్షసుడు దండకారణ్యంలో ఉండేవాడు. సీతారామ లక్ష్మణులు పోవుచుండగా వీడి చూచి జానకిని వరించెదనని వారి మీదకు వెళ్ళెను. రామలక్ష్మణులు వీనిని బాణములతో కొట్టి చంపిరి. దానితో శాప విమోచనమై తన పూర్వరూపమును ధరించి వీరికి నమస్కరించి శరభంగుడను మునికడకు వెళ్ళండని వీరికి చెప్పి ఇతడు తన దారిన పోయెను. ఇది విరాధుడు కథ. మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకోవడం, రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టడం, రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించడం, రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించడం జరిగింది. వారితో శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తానన్నాడు. అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనం ఉంది. అటువంటి గొప్పదనం కలిగినటువంటి వ్యక్తి శ్రీరాముడు. తరువాత పేర చూడండి. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఎక్కడో విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత సోదరుడు అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. అగం స్తంభయతీతి అగస్త్యః, పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు. శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయం అది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునకు దివ్య ధనస్సు, అక్షయ తునీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృ ప్రేమను మెచ్చుకున్నాడు. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి. తరువాత శ్రీరామునితో ఎక్కడికి 2 యోజనాల దూరంలో
పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు జలానికి కొదువ లేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జన సంచారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజనం దూరంలో అగస్త్య ఆశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు, ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. దీని గురించి చిన్న కథను చెప్తాను, వినండి. వింధ్య పర్వతం ఉత్తర దక్షిణ భారతదేశాలను విడగొడుతూ ఉండే అతి ప్రాచీన మృత పర్వతము. వింధ్య పర్వతము విశేషముగా పెరిగి సూర్యచంద్రుల మార్గమునకు అవరోధము కలిగించెను. కావున రాత్రింబగళ్ళు తెలియకుండెను. మునులు వచ్చి నీ రూపమును ఉపసంహరింపుమని వింధ్యను కోరిరి. కానీ వింధ్య వినలేదు. అంతా వారు అగస్త్యునితో చెప్పుకొనిరి. ఇతడు వింధ్య కడకు వచ్చి నేను దక్షిణమునకు పోవలయును మార్గమిమ్మని కోరగా వింధ్య తన రూపమును ఉపసంహరించుకొనియే నేను తిరిగి వచ్చే వరకు అట్లే ఉండమని అగస్త్యుడు చెప్పి చనెను. అతడు తిరిగి ఆ మార్గమును రాలేదు. అప్పటి నుండి వింధ్య అట్లే ఉండును. ఈ విధంగా వింధ్య పర్వత గర్వాన్ని అణిచాడు అగస్త్యుడు. అగస్త్య సోదరుడు, అగస్త్య భ్రాత అని కూడా అంటారు. అగస్త్య సోదరుని ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు చేరుకోవడం జరిగింది. ఇక్కడ అగస్త్య సోదరుని అంటే తల్లి గర్భమునందే జ్ఞానము సంపాదించుట వల్ల వ్యవహారిక నామం పెట్టలేదంట. శ్రీరాముడు రాకను గమనించినటువంటి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళడం, అతిథిని గౌరవించే సంప్రదాయాన్ని తెలియజేశాడు. శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేయడం, అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనుస్సుని, అక్షయ తూణీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించడం జరిగింది. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృ ప్రేమను మెచ్చుకోవడం జరిగింది. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించడం, అగస్త్యుడు ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు జలానికి కొదువ లేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జన సంచారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. పంచవటి గోదావరి తీరాన ఉన్న ఒక ప్రదేశం. వనవాసం చేస్తున్న సీతారామ లక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు. పంచవటి అంటే 5 మహావృక్షాలు కలిసి ఉన్నటువంటి ప్రదేశమే పంచవటి. తరువాత పేరా చూడండి. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమోననుకున్నారు. నువ్వెవరివని అడిగారు. తన పేరు జటాయువు అని, దశరథుని మిత్రుడినని చెప్పుకొన్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది.
తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా లక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు, అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగబడ్డాయి. లక్ష్మణుని కత్తి దెబ్బకు లబో దిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయ సూర్యుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత అందాల రాశి. శ్రీరాముడికి ప్రాణం, ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తుంది. ఇలా గడుస్తున్నటువంటి సమయంలో శూర్పణఖ అనే రాక్షసి రావటం, ఆమె శ్రీరాముడి యొక్క సౌందర్యానికి ముగ్ధురాలవడం, తనను చేపట్టమని కోరడం, తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపడం జరిగింది. లక్ష్మణుడు తిరిగి శ్రీరాముని వద్దకు పంపించాడు. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు, అది ఎంతో ప్రమాదకరమని గ్రహించాడు శ్రీరాముడు. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమని చెప్పాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞే ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి. లక్ష్మణుని కత్తి దెబ్బకు లబోదిబోమను మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళడం, కరుడు 14 మంది యోధులను పంపడం, వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి కరవడం జరిగింది. ఖరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి శ్రీరాముడు పంపించాడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరడం, లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి గూఢచారుల్లో అకంపనుడు ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముని హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయ సూర్యుడైన శ్రీరాముని వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చడం, కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముడి భార్య సీత అందాల రాశి. శ్రీరాముడికి ప్రాణం, ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడి జీవితాన్ని చాలిస్తాడని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. తరువాత పేరా చూడండి. మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీతాపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకెవరు చెప్పారు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటి వాడు. సింహం దగ్గరకు వెళ్ళడం ఎంత ప్రమాదం. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే. శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు. రావణుడి ఆవేశం తిరిగి ముఖం పట్టింది. రావణుడు లంకకు తిరిగి ముఖం పట్టాడు. ఖరదూషణ త్రిశూరులు 14,000 మంది రాక్షస వీరులు రాముడి ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని,
భరించలేకపోయింది శూర్పణఖ. లంకకు పరుగు తీసింది. మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది. వికృత రూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసి కూడా చలించలేదు రావణుడు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారు లేడుగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చజెప్ప చూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు. నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. ముందు నెయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరికొక నిశ్చయానికి వచ్చాడు. రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. మారీచుడు బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయా మృగమేనని నిస్సంశయంగా పలికాడు. మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు. వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తదేమీ కాదన్నాడు. ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడా మృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారమవుతుందని ఆశించింది. సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుని ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. అందినట్టే అందకుండా పరుగు తీస్తున్నది ఆ మృగం. ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు. ప్రయోగించాడు శ్రీరాముడు. బాణపు దెబ్బకు తాటి చెట్టు అంత ఎత్తి ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు. నిజస్వరూపంతో రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారనని భయపడినాడు శ్రీరాముడు. మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది. ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది. లక్ష్మణుడు చలించలేదు. అది శ్రీరాముని స్వరం కాదన్నాడు. మారీచుడి మాయాజాలం అన్నాడు. అమ్మా, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు. సీత ఆవేశం రెండింతలైంది. మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠురోక్తులాడింది. చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. అమ్మా, నీకు భద్రమగుగాక, వనదేవతలు నిన్ను రక్షింతురుగాక. నాకు అపశకునాలు తోస్తున్నాయి. మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు. సీత మౌనంగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు. అదే అదునుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. యతిరూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది. రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు, తెలిపింది. సన్యాసి వివరాలను కోరింది. తాను రాక్షసరాజు లంకేశ్వరుడునని ప్రకటించాడు. తనను పతిగా స్వీకరించమని అడిగాడు. అలా చేస్తే అంతులేని భోగ భాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకు సీత మండిపడింది. రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది. నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది. రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలి 10 తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత రామ రామ అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్య రోదనయింది. శూర్పణఖ రావణుడి వద్దకు వెళ్ళడం, వికృత ఆకారంలో ఉన్న చెల్లిని చూసి కూడా రావణుడు చలించలేదు. అయినప్పటికీ కూడా రావణుడి యొక్క మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఒకవైపు మారీచుడి మాటలు, మరొక వైపు శూర్పణఖ పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకోవడం జరిగింది. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు. రావణుడు మళ్ళీ మారీచుని వద్దకు వెళ్ళడం, సీతాపహరణకు బంగారు లేడుగా మారి సహకరించమని కోరటం, ఆ ఆలోచన విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాలుగా నచ్చజెప్ప చూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నాడు. అలాగే మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. మూర్ఖులకు హితబోధలు తలకెక్కవు కదా, నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. అందుకని ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి. చివరికొక నిశ్చయానికి వచ్చాడు. రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం, నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు. మారీచుడు బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరగటం, పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపోవటం, రామ లక్ష్మణులను పిలవటం, వారు ఆ మృగాన్ని చూడటం, లక్ష్మణుడు అది మాయామృగమని సీతాదేవికి చెప్పడం, మారీచుడే ఆ రూపంలో వచ్చి ఉంటాడని, వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తేమీ కాదని అనటం, ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదనే అనుమానాన్ని కూడా వెలిబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని, అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారమవుతుందని ఆశించింది. సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించడం, అందినట్టే అంది అందకుండా పరుగు పెడుతున్నది ఆ మృగం. ఇక లాభం లేదనుకొని బాణాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తి ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో. రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీత లక్ష్మణులు ఎంతో కలవరపడతారోనని భయపడ్డాడు శ్రీరాముడు. సీత శ్రీరాముడికి ఏదో అయిందని లక్ష్మణుడితో చెప్పడం, లక్ష్మణుడిని వెళ్ళమని చెప్పడం, అది మాయామృగం యొక్క ప్రభావమని చెప్పినప్పటికీ కూడా సీత నిష్ఠూరమాడటం, ఆ నిష్ఠూరాన్ని భరించలేని లక్ష్మణుడు అమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ నుండి శ్రీరాముడు వెళ్ళే మార్గాన్ని అనుసరించాడు లక్ష్మణుడు. అదే సమయంలో అదును చూసి వచ్చాడు రావణుడు.
యతు రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత. మధ్య మధ్యలో రామ లక్ష్మణుల కోసం వెతకసాగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ జాడ కనిపించలేదు. సీత యతివేషంలో ఉన్న లంకేశుని వివరాలు అడగటం, తన వివరాలు చెప్పడం, నేను లంకేశ్వరుడనని నన్ను నీ పతిగా స్వీకరించమని అడిగాడు. అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకు సీత మండిపడింది. రావణుని తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది. నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకని హెచ్చరించింది. రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలి 10 తలలతో భయంకరమైనటువంటి నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత రామ రామ అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్యరోదనయింది. అరణ్యరోదన అంటే అరణ్యంలో ఏడిస్తే ఎవరూ కూడా పట్టించుకోరు. తర్వాత పేర చూడండి. అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుని ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు. నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దయిన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది. రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గం పట్టాడు. దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది. ఇంతలో ఒక పర్వత శిఖరం మీద 5 వానర ముఖ్యులను సీత చూసింది. ఉత్తరేయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తన గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ. రావణుడు సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీతనుంచాడు. తన వైభవమంతా చూపించాడు. దాన్ని తృణప్రాయంగా భావించింది సీత. కనికరించమని కాళ్ళపై పడ్డాడు. నిరాకరించింది ఆ మహాసాధ్వి. భరించలేకపోయాడు దశకంఠుడు. ఆవేశంతో, మైథిలి, నీకు 12 నెలలు గొడవిస్తున్నాను. ఈ లోపల నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు. అక్కడి రాక్షసులతో, ఈమెను అశోకవనానికి తీసుకుపోండి. వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి. ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు. ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది. మారీచుని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు. లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు. జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. వనమంతా వెతికారు. సీత జాడ కనిపించలేదు. సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు. మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్న రాక్షసుడని, సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు. బాణంతో చంపడానికి పూనుకున్నాడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు. అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడి శ్రీరాముడి దుఃఖం రెండింతలైంది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. జటాయువు కన్ను మూశాడు. శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు. అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడడం చూసేసరికల్లా సీతను అపహరించకపోతున్న రావణుడు కంటపడ్డాడు. జటాయువు రావణుని ఎదిరించాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు జరగడం, చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్ళను నరికివేయటం,
నేలపై కూలాడు జటాయువు. రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది. రావణుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళి ఆకాశ మార్గం పట్టాడు. దీనురాలైన సీతహీనుడైన రావణుణ్ణి పరిపరి విధాలా దూషించింది. ఇంతలో 5గురు వానర ముఖ్యులను సీత చూసింది. ఉత్తరయ్యప్ప కొంగలో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారని ఒక చిన్న ఆశతో ఆమె విడిచిపెట్టడం జరిగింది. రావణుడు సీతతో లంకకు చేరడం, తన అంతఃపురంలో సీతనుంచడం, తన వైభవమంతా చూపించి సీతను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. కానీ సీత వాటన్నింటినీ తృణప్రాయంగా భావించి నిరాకరించింది. మహాసాధ్వి. భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో. మైథిలి, నీకు 12 నెలలు గడువిస్తున్నాను. ఈ లోపల నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు. అంతేకాకుండా ఈమెను ఆ దగ్గర ఉన్నటువంటి అశోకవనంలో తీసుకెళ్లి ఉంచమని ఆజ్ఞాపించాడు. ఇంతలో మారీచుని వధించి శ్రీరాముడు రావడం, ఎదురుగా లక్ష్మణుడు వెళ్ళేసరికి నిశ్చేష్టుడైపోవడం, సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని చెప్పడం, జరిగిన విషయాలను పోసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. పోసగుచ్చినట్లంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఆశ్రమానికి వచ్చేసరికి సీతాదేవి లేకపోయేసరికి ఆమె ఎడబాటును తట్టుకోలేని శ్రీరాముడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. ఈ జటాయువే సీతాదేవిని సంహరించిందని అనుమానించాడు. జరిగిన విషయమంతా కూడా జటాయువు చెప్పడం, జటాయువు తనకు ఈ గతిని కలిగించాడు రావణుడని వాపోవడం, చివరికి శ్రీరాముడు చేతులతో నిమురుగానే ప్రాణాలను విడిచిపెట్టడం, శ్రీరాముడు జటాయువుకు దాన సంస్కారాలు చేయడం, అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేయడం జరిగింది. ఆ తరువాత పేరా చూడండి. రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల మెడ కనబడడం లేదు. కడుపు భాగంలో ముఖం ఉంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు. ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబంధుడు. తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా 2 చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. అందుకే కబంధ హస్తాలు అన్న జాతీయం పుట్టుకొచ్చింది. కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరచాడు. అన్నదమ్ములిద్దరూ తన ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికి వేశారు. కబంధుడు కుప్పకూలాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాప కారణంగా తనకి వికృతి రూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధనుతో, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసిందని అడిగాడు. సమాధానంగా కబంధుడు, శ్రీరామ, నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగలనన్నాడు. కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటకు వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. వాలి సుగ్రీవుల కథను వివరించాడు. సుగ్రీవుని చేరే దారిని చెప్పాడు. శ్రీరాముడి అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది
తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. ఇక్కడ శబరి ఇచ్చాడు కదా, శబరి ఒక బోయకాంత పంపా తీరమున గురువులను కొలుచుచు భక్తిని వెరపుచు యోగ నిష్టలో ఉండెను. ఆమె యోగ నిష్టచే సమాధిని గల్పించుకొనదలచియును. శ్రీరాముడు చిత్రకూటమునకు వచ్చియున్నాడని విని వానిని చూడవలనని అపేక్షతోడను జీవించి ఉండెను. ఈమెను గూర్చి కబంధుడు శ్రీరామునికి చెప్పుడిచే శ్రీరాముడు ఈమెను చూడవచ్చెను. శ్రీరాముడు వచ్చినప్పటి నుండి అతనికి ఇయ్యవలయునని ఈమె ఫలములు సేకరించి ఉండెను. కావున వానికిచ్చి నమస్కరించి సంతృప్త హృదయమై అగ్నిని కల్పించుకొని దివికేగెను. శబరి చిత్రకవచుడను గంధర్వుడు కూతురు. ఇదండి అరణ్యకాండ. తరువాత తరగతిలో కిష్కింధకాండ చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.